లోపల పేజీలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా కొత్తగా మనకు ఏమైనా ఉన్నాయా? కొత్తగా 1000 బడుల్లో ఫ్రీ ప్రైమరీ అంట. సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్ అట. వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభం. సర్కార్ బడుల్లో పెరగనున్న ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రానికి కోరిన రాష్ట్ర ప్రభుత్వం అట. కేంద్రం ఆధ్వర్యంలో 362 బడుల్లో రాష్ట్రంలో పలు బడుల్లో ఇప్పటికే ఫ్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహాయంతో సమగ్ర శిక్ష కింద 250 స్కూళ్లు గతేడాది ప్రారంభమయ్యాయి. వీటికి ఏటా 2 లక్షల చొప్పున కేంద్రం అందిస్తున్నది. మరోపక్క పిఎంశ్రీ కింద కొనసాగుతున్న మరొక 112 స్కూళ్ళలో ఫ్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి. ఈ స్కూళ్ళకు మాత్రం 5 లక్షల చొప్పున అందజేస్తున్నది. 2025-26లో సమగ్ర శిక్ష కింద 210 ఫ్రీ ప్రైమరీ బడులు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి తలపెట్టిన 1000 బడుల్లోనూ ఇవి ఉన్నాయి. అయితే కేంద్రం కొత్తగా ప్రతిపాదనలు పంపించిన ఫ్రీ ప్రైమరీ బడులను అనుమతిస్తుందా లేదా అని చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంగన్వాడీ పిల్లలకే క్లాసులు అంట. ప్రస్తుతం 25,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 21,000కు పైగా బడుల్లో ప్రైమరీ క్లాసులు కొనసాగుతున్నాయి. ఒకే ఆవరణలో ఈ రెండు ఉన్నవి సుమారు 7,000కు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగా కోలొకేటెడ్ ఏరియాలో అధికారులు ప్రారంభిస్తారు. 1000 చోట్ల స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో జిల్లాలో 20 నుంచి 50 వరకు బడులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక్కో ఆయాతో పాటు ఇన్స్పెక్టర్ను కేటాయించున్నారు. వారికి విద్యాశాఖ నుంచి జీతాలు చెల్లిస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు ఏజ్కు అనుగుణంగా ఫ్రీ ప్రైమరీ క్లాసులు బోధించనున్నారు. వీరిద్దరూ అక్కడే ప్రైమరీ స్కూల్ పరిధిలో పనిచేసేలా ప్లాన్ రెడీ చేశారు. ఇలా ఒక్క స్కూల్కి 2 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. దీని నుంచి ఇద్దరు జీతాలతో పాటు పిల్లలకు ఆట వస్తువులు ఇతర పరికరాలు కూడా కొనుగోలు చేయనున్నట్టుగా తెలుస్తుందంట. అంటే ఏంది మొత్తం ఇది కథ అంటే, ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1000 బడులతో ఫ్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది. సర్కార్ బడుల్లో ఫ్రీ ప్రైమరీ క్లాసులు లేకపోవడంతో పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు. అందువల్లే సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతున్నది ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే దశల వారీగా ఫ్రీ ప్రైమరీ క్లాసులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కాగా ఈ క్లాసుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా కోరింది. కేంద్రం సహకరించకపోయినా ఫ్రీ ప్రైమరీ క్లాసులను నిర్వహించేందుకు చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో 1వ తరగతికి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. కానీ మారుతున్న పరిస్థితుల్లో పేరెంట్స్ వారి పిల్లల్ని 3 ఏళ్ల నుంచే నర్సరీ క్లాసులు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలోనూ 6 ఏళ్లలో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు బడులకు సిద్ధం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది పిల్లలు ఉంటున్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సర్కారు బడుల్లో చేరుతున్నారు. ప్రైవేట్ బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులతో ఆకట్టుకోవడమే దీనికి కారణమని, దీంతో సర్కారు బడుల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ క్లాసులు నిర్వహించాలని పేరెంట్స్, టీచర్ల నుంచి కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నది. తెలంగాణ విద్యా కమిషన్ కూడా ఫ్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని సిఫారసు చేసింది. వచ్చే 25-26 విద్యా సంవత్సరం నుంచి ఫ్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి ఫ్రీ ప్రైమరీ క్లాసులు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రైమరీ స్కూళ్ళలో చేరేలా ప్లాన్ చేస్తుందంట. సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులకి ఇది శుభవార్త. ఒకసారి ఇవి ఖచ్చితంగా చెవులు పెద్ద చేసి వినాలి. ప్రభుత్వ పాఠశాలలో 1000 ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 2025-26 గాను మరి ఫ్రీ ప్రైమరీ స్కూల్ అంటే ఎల్కేజీ, యూకేజీ అని మనం ప్రైవేట్ స్కూల్లో పోయి 1000 రూపాయలు పోషొస్తున్నాం కదా, ఆ 1000 రూపాయలు పోయకుండా ఫ్రీ ప్రైమరీ స్కూల్ పేరిట ప్రభుత్వ పాఠశాలలోనే మరి ఫ్రీ ప్రైమరీ స్కూల్ని విద్యను అందించేందుకు సిద్ధమవుతున్నారట. చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్పారట ప్రభుత్వానికి, ఎందుకు అడ్మిషన్లు తగ్గుతున్నాయి, ఎందుకు ప్రభుత్వ పాఠశాలకు వస్తలేరంటే, ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళ పేరిట ఇక 1000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ పొరగానికి 3 ఏళ్ళు నిండుయో వాడిని తీసుకుపోవాలి, ప్రైవేట్ స్కూల్ వేయాలి. వాడు ఎల్కేజీ చదవని, యూకేజీ చదవని, ఇంకే కేజీ అయినా చదవని, వానికి 20,000 ఫీజు తోటి వాడిని జాయిన్ చేసుకుంటారు. ఇక 20,000 ఫీజు జాయిన్ చేసుకొని వానికి 4-5 ఏబిసిడి ముక్కలు, 4-5 ఇక 1, 2, 3 నేర్పిస్తారు. సో అక్కడి నుంచి మొదలయ్యి అదే అక్కడనే కంటిన్యూ అవుతుంది. వాడు 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం ప్రైవేట్ సెక్టరే పోతున్నాడు. సో అట్లా పిల్లలు ఎవరు కూడా, పేరెంట్స్ ఎవరు కూడా ప్రైవేట్ సెక్టర్కి పోకుండా ప్రభుత్వ పాఠశాలలోనే ఫ్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ, యూకేజీ కనుక పెడితే ఇక్కడనే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు చదువుకుంటారు. ఇక ఇక్కడనే 1, 2, 3, 4, 5, 6 ఇట్లా క్లాసులు కూడా ఇక్కడనే మొదలైతే ప్రభుత్వంలో కొంత అడ్మిషన్లు పెడతాయనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం మరి కొత్తగా 1000 స్కూళ్ళలో ఈ ఫ్రీ ప్రైమరీ
క్లాసెస్ను మొదలు పెట్టబోతుందట. సో బడుగు బలహీన వర్గ కుటుంబ పిల్లలంతా కూడా మరి ఈ ఫ్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే బంగారు భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడనే ప్లే గ్రౌండ్ ఉంటుంది, అక్కడనే ఆట వస్తువులు ఉంటాయి, అక్కడనే చదువుకోవచ్చు మంచిగా. అక్కడనే ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళతో కలిసి వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళు చేస్తున్నటువంటి అన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ కొంత మంచి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి. విద్యా కమిషన్ సలహా సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే 1000 స్కూళ్ళలో మరి ఫ్రీ ప్రైమరీ క్లాసెస్లు మొదలుపెట్టిందంట. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా ఒక్కసారి